తెలియజేద్దాం. యోగా కేవలం ఎక్సర్సైజుల కోసం మరొక దానికోసం కాదు, కానీ ఇది జీవన విధానం. 11వ యోగ మహోత్సవాన్ని మనం యోగాంధ్ర యోగా గణవరంలో మనం ప్రారంభించుకున్నాం. నాతో పాటు మీరు కూడా స్వరం సెకండ్ టైం తత్వం సంవదత్వం సంభో మనాంసి సంభో మనాపి గాలి పీల్చుకుంటూ యథాస్థితి, అలాగే వెనుకకు, అగైన్ ఫార్వర్డ్ బెండింగ్. ప్రోటోకాల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సింపుల్ మెథడ్ని చేయటం. దీని తర్వాత రొటేషన్, స్లో అండ్ జెంటిల్ మూమెంట్ 3 times. అలాగే ఆపోజిట్ సేమ్. శరీరంలో అండ్ దెన్ రిలాక్స్. ఎడం వైపు అండ్ దెన్ లెఫ్ట్ సైడ్. కాళ్ళు సరిపడే దూరం పెట్టుకుని నిదానంగా చేయండి. కాన్సన్ట్రేషన్ తగినంత చేసిన వాళ్ళు రిలాక్స్ అవ్వండి, పర్వాలేదు. ఎవరితో మాట్లాడకూడదు, నవ్వకూడదు, కరెక్ట్ చేయాలి. రిలాక్స్. ఎవరో డిస్టర్బ్ చేయకుండా చేయాలి. ఈ బ్యాలెన్సింగ్ ఇది కొంచెం తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే చేతులు రెండు బ్యాలెన్స్ చేస్తాయి సెంటర్ ఆఫ్ గ్రావిటీని. రిలాక్స్. అలాగే రెండవ కాలు, కుడి కాలు యథాస్థితి. అలాగే మరొకసారి ఎడమ కాలు. మన కోసం, మన ఆరోగ్యం కోసమే మన యొక్క ప్రధానమంత్రి గారు మనకి యోగా డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అందరూ కూడా సంకల్పం చెప్పండి. నేను నా మనస్సును, నా ఆత్మ వికాసం ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పని పట్ల, నా సమాజం పట్ల, ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్య విషయములందు కర్తవ్యబద్ధుడనై ఉంటాను. కాబట్టి ఈరోజు ప్రారంభం అనుకో 191 దేశాల్లో ఇవాళ యోగా డే జరుగుతుంది. దానిని ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రపంచ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినట్టుగా కోట్లాది మంది ఇవాళ యోగా చేస్తున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కారణం అంట. ఈ సందర్భంగా మీ అందరికీ ఏదైతే యోగా మనకి ఆస్తులు ముఖ్యం కంటే ఆరోగ్యం ముఖ్యం, ఈ ఆరోగ్యం కోసమని
యోగాంధ్ర కోసం అని చెప్పని చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందో ఇది ఇవాళ ఒక్కరోజు కార్యక్రమం కాదు, ఇది రోజు రోజు జరగాలి. మరొక్కసారి జరిగే ఏదైతే వచ్చే సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఇంతకంటే పెద్ద ఎత్తున మనమందరం పాల్గొనాలని, మనమందరం ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. ఈరోజు యోగా డే సందర్భంగా భారతదేశం యొక్క వారసత్వ సంపదగా భారతదేశం ఆస్తి యోగా అంటే ఏమాత్రం వచ్చేస్తుంది. అలాంటి యోగా డేని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చి వైజాగ్లో పాల్గొనడం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసిందంటే ఏమాత్రం సందర్భం. దానికి ఏర్పాట్లు చేసి ఇక్కడ యోగా డే నిర్వహించిన ఎన్డీఏ ప్రభుత్వ సారథ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ కృష్ణా జిల్లా, నేను 2 జిల్లాలోని ఎమ్మెల్యే, నేను ఒక్కడే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో 2 జిల్లాలలో పిలిచారు కదా. నాకు మన గన్నవరంలో స్కూల్ పిల్లల దగ్గరికి వచ్చి ఇక్కడ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి 4 రోజుల నుంచి ట్రైన్ చేసిన పాత్ర రాధాకృష్ణ గారికి, అలాగే స్వరూపం గారికి, అలాగే ఇక్కడ ఉన్న అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా యోగా డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.